బాలింత్రాలు వేసుకొని బీరకాయ ఫ్రై ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒలిచిన వెల్లుల్లిపాయలని వేసుకొని వెల్లుల్లిపాయలు కొంచెం వేగే వరకు వేయించుకోవాలి. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. ఇందులో వెల్లుల్లిపాయలు వేగాక ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేగే వరకు వేయించుకోవాలి. 1/2 కేజీ బీరకాయలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకొని బీరకాయ అంతా కలిసేటట్టు కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు వేగాక ఈ బీరకాయ ముక్కల్ని అంతా వాటర్ అంతా ఇలా పిండుకొని వేసుకోవాలి. బీరకాయలో ఉన్నంత వాటర్ అంతా పిండేసుకోవాలి. ఇలా బీరకాయ ముక్కల్లో వాటర్ అంతా తీసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ బీరకాయ ముక్కల్ని లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. మూత పెట్టకూడదు. ఇందులో కొంచెం పసుపు, ముందుగా ముక్కల్లో మనం ఉప్పు వేసుకున్నాం కదా, చిటికెడు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. వేయకపోయినా పర్వాలేదు, ఉప్పు చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలు బాగా వేయించుకోవాలి. ఇలా బీరకాయ ముక్కలంతా బాగా వేగనివ్వాలి. ఇలా వేగాక ఇందులో 1 గ్లాసుడు పాలు, చిక్కగా ఉన్న పాలు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇలా 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికాక ఇలా పాలన్నీ దగ్గరగా రావాలి. ఇప్పుడు వీటిని కాసేపు ఇలా కలుపుతూ నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇంతేనండి, బీరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ బీరకాయ ఫ్రై బాలింతరాలకి చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.